దేవుడు మా కుటుంబాన్ని ఇక్కడికి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నేను వారిని నీకు ఇచ్చున్నాను గనక, వారిని కాపాడగలిగిన బాధ్యత నీ మీద ఉంది గనక దేవుడు నన్ను ఎన్నుకొని పంపించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అయ్యగారు, మరి బర్రెల సంగతి ఏంది? బర్రెల సంగతి ఏంది? స్తోత్రం. నాకు తెలిసిన వెంటనే మోకరించి ప్రార్థన చేశాను. వాస్తవానికి మనుషులు చనిపోవలసిన పరిస్థితి అక్కడ, కానీ మనుషునికి బదులుగా దేవుడు ఒక జీవికి, అంటే నిన్ను కాపాడుకోవడానికి, ఇస్సాకును కాపాడడానికి అక్కడ గొర్రె పిల్లగా తండ్రి బలైనట్లుగా మీ ప్రాణముల కొరకు అవి బలైపోయాయండి. స్తోత్రం. కొంతమంది అంటారు కదా, ఆ పీడ దాని మీద ఉండి పోయింది అంటారు కదా. మీ కుటుంబాలలో అసలు మనుషులు చనిపోవాలి, కానీ దేవునికి అది ఇష్టం లేక చిన్న నష్టముతోని దేవుడు మీ అబ్బాయిని తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అవి జరిగిన నష్టమును బట్టి బాధపడక దేవుడు నన్ను బ్రతికించానని మనం తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా, నీ తోడే లేకుండా, యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా, అయ్యా రాజాని ఆమేన్. హల్లెలూయా. మనసారా. ఎందుకు అంటే కోల్పోయినవన్నీ నేను మరల పొందుకోవాలి నాయన. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి దీనికి ఉదాహరణ మీకు చెప్పనా బైబిల్లో నుండి? యోబు కుటుంబంలో కుమారులు కుమార్తెలు తనకు కలిగిన సమస్తము గాలికి కొట్టుకొని పోనట్లుగా కొట్టుపోబడ్డది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి అంతకు ఇంకా ఎక్కువైతే అపవాదికి ఒక ఆలోచన కలగాలి, దేవుడు ఆ యోబు భార్యను కూడా నువ్వు మింగివేయాలని ఆలోచన కలగాలి కదా. ఇక్కడ ఉన్నారండి. 2 వారాల తర్వాత నీ చెప్తే కొంచెం ఆసక్తి పెడతారేమో అనుకున్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యోబు తన భార్యకును కూడా నచ్చపెట్టాలని అపవాదికి ఆలోచన కలగవచ్చు, అడిగిండవచ్చు. నాకు తెలిసి నా భార్యకి 3 రోజుల నుండి కొంచెం అస్వస్థత ఉంటే, నాకు ఇంట్లో ఉంటే ఎంటికలు వీక్కబుద్ధి అవుతుంది. ఒక దగ్గర కూర్చోబుద్ధి కావట్లేదు, ఒక దగ్గర పడుకోబుద్ధి కావట్లేదు. నిన్న ఒక తమ్ముని పిలుచుకొని నేను అడుగుతున్నాను, అక్క ఒక్కది బాగుంటే మా కుటుంబం అంతా బాగినట్టున్నాడు నా తమ్ముడు అన్నాను. స్తోత్రం. ఆడవారికి దేవుడు అంత కృప ఇచ్చాడు. మిమ్మల్నే పొగిడింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు కరెక్ట్ ఉంటే, అందుకే నేను అన్నాను పోయిన వారం మా బామ్మర్ది భార్యతో చెప్పాను, చెల్ల ఆడవారు కుటుంబానికి వెన్నెముక లాంటి వారు. స్తోత్రం. వెన్నెముక ఎప్పుడు స్టాండర్డ్గా ఉండదు, ఉంటుందండి. అంటే దానికి అర్థం ఏంటంటే, స్తోత్రం కలుగును గాక, ఈ తలకు సపోర్ట్గా ఉండి వంగవలసిన కాడ వంగుతూ ఉంటుంది, నిలబడవలసిన కాడ నిలబడుతూ ఉంటుంది. దేనికి స్తోత్రం.
తలకు స్టాండర్డ్గా వెన్నెముక పని చేస్తుంటుంది. ఆమేన్. అదే రీతిగా ఈ ఎముక, ఈ వెన్నెముక అనే ఈ సంఘము కూడా మన పురుషుడైన యేసయ్యకి ఆమేన్ తగ్గవైన చోట తగ్గుతూ, ఎక్కవలసిన చోట ఎక్కుతూ దేవునికి మహిమకరంగా బ్రతకాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. పురుషుడు వట్టివాడు అన్నట్టుగా వట్టివారే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మేము వట్టివారు, మీరు ఎముకలై ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను అంటున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి దాని కృపలో నిలబెడుతున్న. ప్రైజ్ ది లార్డ్. అడగవచ్చు అపవాది లోతు భార్యను కూడా నేను నేను ప్రభువా యోబు భార్యను కూడా తీసేస్తాను ప్రభు అంటే, స్తోత్రం కలుగునుగాక. యోబు భార్యను, యోబుకి ఎటువంటి నష్టము జరగనియ్యను నేను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అంటే యోబు భార్య ద్వారా ఒక నూతన జనరేషన్ మళ్ళీ భూమి మీదకి రావాలి కనుక. అబ్బా దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోబు ఒక భార్యను దేవుడు కాపాడి ఉన్నాడు. మరి బర్రెలు నష్టపోయినాయి కదా, బర్రెల కోసం కాదు, నష్టపోయిన కంటే దేవుడు మరలా రెండంతగా దేవుడికి దయచేయునుగాక. మీరు బ్రతుకుండాలి కదా. అర్థమైందా అండి? మీరు బ్రతుకుండాలి కదా. మీరు బ్రతుకుంటే 10,000 బర్రెలు కొంటారు. మీరు దేనికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించున్నాడు. అందును బట్టి దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోల్పోయినవన్నీ దేవుడు నాకు అనుగ్రహించునుగాక. దేవుడు మళ్ళీ ఆశీర్వదించునుగాక. మరలా నా సంఘములో, నా కుటుంబాల పాల సమృద్ధి ఎదిగి పొరులి పారునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రేమ దేవుని బిడ్డలారా, మరి వాక్యంలోకి వెళదాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక ప్రకటన చేస్తాను. మరి నాకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ. స్తోత్రం. రేపు సాయంత్రం సునీతమ్మ గారి ఇంట్లో ఒక కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేస్తున్నారు కనుక వారు అన్నారు విందు కూడా మనకు అక్కడే. వీళ్ళు సంఘం అంత కష్టపడతారు, లేటుగా వస్తారని తెలిసి అమ్మగారికి గుర్తు తిరిగి ముందుగానే భోజనం ప్రిపేర్ చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి మనం చేయాల్సిన పని ఏంది? వెళ్తున్నాక వస్తున్నారా అని వస్తున్నా, రా ఇంకెంతసేపు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు చురుకును అనుగ్రహించునుగాక. దేనికి స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు లేఖనము ధ్యానాంశము కొరకై 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా, నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగా, ఆశీర్వదించబడునుగాక. ఇట్టి ఆశీర్వాదము నీ కుటుంబంలో నిలుచునుగాక. ఆమేను వారు ఆమేనుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈరోజు కుటుంబం కోసం మాట్లాడుతున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హెచ్చులకు చెప్పట్లేదు, మీకు జ్ఞాపకం చేస్తున్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భౌతికంగా దేవుడు ఈ దినాన నా కుటుంబాన్ని కట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. వేరుగా మా ఇద్దరిని ఈరోజు దేవుడు జతపరిచిన రోజు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు అర్థమైందా అండి? అర్థమైన వారికి గట్టిగా స్తోత్రం చేద్దామా?
హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవా, నాకు ఒక కోరిక ఉన్నది, ఆలోచన ఉన్నది, నాకు ఒక తృష్ణ కలిగి ఉన్నాను. నా మనసులో ఉన్న ఆ కోరిక ఏంటంటే, ఆశ ఏంటంటే, నా కుటుంబము నీ వలన ఆశీర్వాదం పొందాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు భూమి మీద ఒక కుటుంబాన్ని కట్టాడు. దేనికి స్తోత్రం. ఈ సృష్టి ప్రారంభమైంది దేనితోనంటే కుటుంబముతోని ప్రారంభమైంది. స్తోత్రం. ముగించేది కూడా కుటుంబముతోనే దేవుడు ముగించబోతున్నాడు. దేని ద్వారా అయితే ప్రారంభమైందో దాని ద్వారా దేవుడు ముగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవునికి ఒక ఆశ ఉన్నది ఏంటంటే, నా కుటుంబము నాతో కలిసి సహజీవనం చేయాలి, నాతో సహవాసం చేయాలి, నాతో నివాసం ఉండాలి, నా మాటల మీద వారి నమ్మకం ఉంచాలి, వారి విశ్వాసం నా మీద ఉండాలి, వారికి నేను దేవుడనై ఉండాలి, వారికి నేను కోటగా ఉండాలి, వారిని బలపరచువాడిగా నేను మారాలి, వారికి తృప్తిపరిచేవాడిగా నేను ఉండాలి అని తండ్రికి ఒక కోరిక ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నా కుటుంబము నీ ద్వారా ఆశీర్వాదం పొందాలి, నా కుటుంబానికి ఒక పేరు ఉండాలి. ఏ పేరు అది? ఆశీర్వదింపబడిన కుటుంబము. ఈరోజు అంశం ఏంటంటే ఆశీర్వదించబడిన కుటుంబం. హల్లెలూయా. నాది ఆశీర్వదించబడిన కుటుంబం. ఆమేన్. చెప్పండి అమ్మా. ఆమెన్ అంటున్నవాడు ఆమె అంటాడు. దేనికి స్తోత్రం. నా కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం. నా భవిష్యత్తు ఆశీర్వించబడ్డది, నా పిల్లలు ఆశీర్వించబడ్డారు, వారి చదువులు ఆశీర్వించబడ్డాయి, నా భర్త సంపద ఆశీర్వించబడ్డది, రాబోతున్న నా తరము కూడా ఆశీర్వదించబడిన తరమై మారుతున్నది. ఓ లాభాస్య. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నా కుటుంబానికి ఒక పేరు ఉండాలి. ఏ పేరు అది? ఆశీర్వదింపబడిన పేరు ఉండాలయ్యా. ఏ పేరు ఉండొద్దు అంటే తెలుసా నాన్న? వారు లోకంలో ఉన్న కుటుంబం అని, లోకానుసారంగా బ్రతుకుతున్న కుటుంబం అని, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న కుటుంబం అను, వాక్యాన్ని ధిక్కరించగలిగిన కుటుంబం అని ఆ పేరు నా కుటుంబానికి ఉండొద్దు అయ్యా. ఆ పేరు నా కుటుంబంలో వినబడొద్దు, ఆ పేరు నా కుటుంబానికి రావద్దు. మరి ఏ పేరు రావాలి? ఆశీర్వదింపబడిన కుటుంబం ఉండాలి, దేవుని వాక్యము చేత కట్టబడిన కుటుంబమే ఉండాలి, దేవుని ఆజ్ఞ నెరవేర్చగలిగిన కుటుంబం ఉండాలి, ధర్మశాస్త్రంలో ఎదుగుతున్న కుటుంబంగా నా కుటుంబం వర్ధిల్లాలి. హల్లెలూయా. శాపముతో నింపబడిన కుటుంబం కాదు, పాపం చేత నింపబడిన కుటుంబం కాదు, పరిశుద్ధతతో నింపబడిన కుటుంబం, వాక్యము చేత ఎదగబడిన కుటుంబం, విశ్వాసంతో ఎదగబడిన కుటుంబం, ప్రార్థనలో ఎదుగుతున్న కుటుంబం, విశ్వాసంలో నిరీక్షణ కలిగిన కుటుంబమై నా కుటుంబం మారాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు తన మనసులో వచ్చిన మొదటి ఆలోచన కుటుంబాన్ని ఆశీర్వదించాలని. హల్లెలూయా, హల్లెలూయా. అదే తండ్రి వెతుకుతున్నాడు, ఒక కుటుంబం కావాలని. ఒక కుటుంబం కొరకు దేవుడు, ఒక మంచి కుటుంబం కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఆయన వెతుకుతుండగా ఆ వెతుకులాటలో దేవుని మనసులో ఉన్న ఆలోచన దావీదుకి అర్థమైంది. దావీదుకి అర్థమై అడుగుతున్నాడు, అయ్యా నా కుటుంబము నువ్వు ఆశీర్వదించిన కుటుంబం ఉండాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆశీర్వదించబడిన కుటుంబము ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా. ఆమేన్, హల్లెలూయా. మందిరములో కాదు, నీ సన్నిధిలో ఉండినట్లుగా. మందిరానికి సన్నిధికి తేడేంటిది? మందిరానికి సన్నిధికి తేడేంటిది? మందిరము అంటే ఇది, మందిరం అంటే ఇది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి సన్నిధి అంటే అర్థమైంటే మీకు చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పింఛన్ ఇవ్వడానికి ఒకరు వచ్చారు, ఒక మేడం, సారా అనుకోండి. స్తోత్రం. హల్లెలూయా. అందరు తీసుకున్నారు, సువార్తమ్మ తీసుకోవడం అంటే మర్చిపోయింది. సువార్తమ్మ అడుగుతుంది, ఆ పింఛన్ సార్ ఎక్కడ ఉన్నాడు?
పింఛనిచ్చే సార్ ఎక్కడ ఉన్నాడు? ఇంతమందికైతే కానొస్తుంత మందిరం అక్కడ కనబడ్డాడు బిడ్డ, మరి కొంచెం ముందుకెళ్ళిండో వెనకెళ్ళిండో నాకైతే తెలియదు అని నన్ను అడిగాను. కొంచెం ముందుకు రాగానే అడుగుతున్నది, అయ్యా పింఛనిచ్చే సార్ ఎక్కడున్నాడు అంటే పలానా ప్రకాశాన్ని ఇంట్లో ఉన్నాడు. అర్థమవుతుందా అండి? అంటే దేవుడు ఎక్కడ ఉంటే దాన్నే సన్నిధి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ద్వారా దావీదు ఏం కోరుకుంటున్నాడు? వచ్చిపోయే మందిరముగా ఉండకుండా నా కుటుంబము నీతో నిత్యము నివాసం చేయగలిగిన కుటుంబమై ఉండినట్లుగా ఆశీర్వదించయ్యా. హల్లెలూయా. నా కుటుంబం ఎట్లున్నది తెలుసయ్యా? నీ ద్వారా ఘనత పొందాలి, నీ ద్వారా దీవెన పొందాలి, నీ ద్వారా సమృద్ధి మేలులు పొందగలిగిన కుటుంబమై నా కుటుంబం ఉండాలి నాయన. ఎడబాసిన కుటుంబము కాదు, తొలివేయబడిన కుటుంబము కాదు, నెట్టివేయబడిన కుటుంబము కాదు, ఎగతాళి చేయబడిన కుటుంబము కాదు. నా కుటుంబం అయితే అయ్యా నీ ఆశీర్వాదమును ఉండాలి ప్రభువా, నీ ఆశీర్వాదం ఉండాలి. స్తోత్రం. కీర్తనల గ్రంథం 16వ సంకీర్తన 11వ వచనం చూడండి. 16వ సంకీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అడుగుతున్నాడు దావీదు నీ సన్నిధిలో ఉండాలని? సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో సంతోషము, సమాధానము, ప్రేమ, ఆశీర్వాదము, దీవెన, సమృద్ధి, ఇవన్నీ ఐశ్వర్యము, ఇవన్నీ ఉంటాయి కనుక. స్తోత్రం, హల్లెలూయా. మీకు మంచి ఉదాహరణ చెప్పానండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను పోయిన వారం కూడా చెప్పాడు, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక చిన్న పిల్లవాని దగ్గర తీసుకుపోయి, స్తోత్రం, ఒరే వాని దగ్గర ఒక చాక్లెట్ డబ్బాలు కొని ఒక చాక్లెట్ ఇచ్చి ఇది చాలారా ఇంకేమైనా కావాలంటే ఏమంటాడు ఆయన? చెప్పండి అమ్మ, ఎంత కావాలంటాడు ఆయన? ఒక్కటి ఇవ్వండి అంకుల్ అంటాడా? స్తోత్రం, హల్లెలూయా. అవి కూడా ఇయ్యరాదు అంకుల్. స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు కోరుకున్నాడు ఏం తెలుసా అండి? ఒక్క చాక్లెట్ నాకు వద్దయ్యా. ఆమేన్. నీ చేతిలో ఎన్ని డబ్బాలు అయితే ఉన్నాయో, నీ ఇంటిలో ఎన్ని డబ్బాలు అయితే ఉన్నాయో, నీ పరలోక రాజ్యంలో ఎంత ధననిధి ఉన్నదో, ఎంత ఐశ్వర్యం ఉన్నదో, ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో, ఎంత సమృద్ధి ఉన్నదో, అవన్నీ నాకు కావాలి ప్రభువా. స్తోత్రం, హల్లెలూయా. మొదటి పేతురు గ్రంథంలో 3వ అధ్యాయంలో 9వ వచనం రాయబడి ఉంటుంది. మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదానికి వారసులగుటకు మీరేం చేయబడ్డారట? చెప్పండి పక్కకున్న వారితో. మీరు కాదు, నేను పిలువబడ్డానని చెప్పండి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈరోజు ఆదివారం ఎందుకు వచ్చిన మందిరానికి? పాటలు వేసిండనో, పాటలు పాడుతున్నారు, కోయర్ బృందం ఉన్నారనో కాదు. స్తోత్రం, ఆశీర్వాదం ఉన్నదని వచ్చానయ్యా. నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవెనకరంగా మలచండి అయ్యా. ఆమేన్, హల్లెలూయా. నేను పని చేసే పని ఆశీర్వాదం ఉండొద్దు, నేను పట్టుకునేంత ఆశీర్వాదం కావాలి. ఓ లార్డ్ వి ప్రైజ్ ది లార్డ్. అడుగు పెడితే ఆశీర్వాదం ఉండాలి, నేను మాట్లాడిన ఆశీర్వాదం ఉండాలి, నేను చూసిన ఆశీర్వాదం ఉండాలి, చేసిన పని కూడా ఆశీర్వాదమే మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పిలిచాడు దేవుడు? ఈ ఆదివారం ఎందుకు పిలిచాడు దేవుడు? నిన్ను ఆశీర్వాదంగా మలచాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వాదంగా దీవించాలని, నిత్యమైన సన్నిధిలో స్థాపించబడాలని అని నేను కోరుకున్నాడండి. హల్లెలూయా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే
చెల్లించెదని సత్యా నిత్యము ఆరాధనకు నాదా మా స్తోత్ర బలులు నీకే అర్పించెదని సయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరేదైనను విడదీయగలరా ఎవరైనను మరేదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నిత్యము ఆరాధనకు ఎప్పుడెప్పుడు ఉండాలండి దేవుడు దావీదు కోరుకుంటున్నాడు దేవుని దగ్గర. నా కుటుంబం ఎప్పటి వరకు ఉండాలని కోరుకుంటున్నాడండి? ఎప్పటి వరకు అండి? చెప్పండి అమ్మ కొంచెం. నిత్యము సదాకాలము. నేను అంటున్నాను, కడబూర మోగే కాలము వరకు నా కుటుంబని కళ్ళ ముందర ఎదగాలయ్యా. నా కుటుంబని చేతిలో వాడబడాలయ్యా. నా కుటుంబని చేతిలో ప్రభువా ఆశీర్వాదమై నిలబడాలయ్యా. ఒక ఆశ ఉండాలి మనకు. డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఇది కావాలి, అది కావాలి కాదు. స్తోత్ర, నా కుటుంబము ఆశీర్వించబడాలి నాయనా. స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం ఉంటే నీ కుటుంబము ఆటోమేటిక్గా ఆశీర్వాదము నొందుతూ ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చూడండి, మొదటి సామెల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో, మొదటి సామెల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక. చాలండి చాలండి చాలండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యెహోవా వలన మీకు ఆశీర్వాదం కలుగునుగాక. హల్లెలూయా. ఏం కలగాలి మీకు? ఆశీర్వాదం కలగాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆయన సింహాసనం ఎదుట గొర్రెలను మేకలను వేరుపరిచి కుడివైపు ఉన్న గుంపులతో అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. దేనికి స్తోత్రం కలుగునుగా. ఏమంటున్నాడండి? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన కుటుంబమా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన సంఘమా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన ఈ పరిచర్య, మీ కొరకు సిద్ధపరచబడిన ఈ నిత్య రాజ్యము మీదే. హల్లెలూయా హల్లెలూయా. బియ్యం కావాలంటే రేషన్ కార్డు ఎట్లా ముఖ్యమో, పరలోక రాజ్యం కావాలంటే ఆశీర్వాదం కూడా అంత ముఖ్యము. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఆశీర్వాదం లేకపోతే దేనికి స్తోత్రం. ఇంతమందుకు ప్రకాశ్ అన్న గారు అన్నారు, అబ్రహాము వచ్చినప్పుడు అంటే ఆయన ఎలా వచ్చో తెలుసా అండి? ఆయన ఎలా వచ్చో తెలుసా? స్తోత్రం. ఒక దైవజనుడు చెప్తే నేను విన్నాను, వస్తున్న క్రమంలో ఆయన ఏదో ఒక సంచి పట్టుకోను జోల పట్టుకొని వచ్చినవాడు కాదు. దేనికి స్తోత్రం. అప్పటికే బహుధనవంతుడు అబ్రహాం. ఆమేన్. దేవుడు పిలవక ముందుకే ధనవంతుడు. వాక్యం అంటది, రాజులతో ఎదురుగా పోరాడగలిగిన సమృద్ధి కలిగిన వాడు అబ్రహాం. ఎవరితో పోరాడాడంటే రాజుతో ఢీ కొట్టగలిగిన సమృద్ధి కలిగిన వాడు అబ్రహాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెతుకుతున్నాడు, ఒక కుటుంబం కొరకు వెతుకుతుంటే అబ్రహాము దేవుని కనబడ్డాడండి. దేనికి స్తోత్రం. దేవుడు అన్నాడు, అబ్రహామా నీ తండ్రిని విడిచి నీ బంధువులు విడిచి ఈ ఆశీర్వాదంలోనికి రా, ఈ నిత్య రాజ్యానికి వారసునిగా నువ్వు కాబడని దేవుడు పిలుచుకున్నాడండి.
దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది వచ్చారో తెలుసా అండి? ఊరనే ప్రాంతం నుండి సుమారు 4,000 చిల్లర అంత జనాభా సంఖ్య కదిలింది. ఇంచుమించు ఒక గ్రామమే కదిలింది అనుకుంటా నేను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ముందు అబ్రాహాం నడుస్తున్నాడు, వెనకాల భార్య ఉన్నది, వెనకాల పనివారు ఉన్నారు, ఇంకా పనివారు ఉన్నారు. దేనికి స్తోత్రం. అబ్రాహామును అడుగుతున్నారు. టోల్ గేట్లు ఉంటుంది కదండి, టోల్ గేట్లు ఉంటాయి కదా. నాకు తెలిసి ఒక టోల్ గేట్ రావచ్చు. ప్రైజ్ ది లార్డ్. అబ్రాహాంని అడగచ్చు, ఏమయ్యా మీ పేరేంటి? అబ్రాహాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఐ డోంట్ నో. అని నాకు తెలియదయ్యా. పిచ్చోడా వీడు. వీళ్ళ భార్యని అడుగుదాం. అమ్మా ఏమని చెప్పండి, మీ పేరేంది? సారా. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఐ డోంట్ నో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళిద్దరు తిక్కులో లేరు నాయన. ఎనుకోలని అడుగుదాం పనివాని. ఎలియాజర్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఊరన్న ప్రాంతం. ఎక్కడికి వెళ్తున్నారు? ఐ డోంట్ నో. వీరందరు తిక్కులో అంతా. స్తోత్రం. మనం ప్రార్థనకి వస్తా అంటే, విజ్ఞాపన చేస్తుంటే, దేవుని నమ్ముతుంటే, వాక్యం చదువుతుంటే ఊరందరు ప్రజలు అనుకునే మాట ఇదే. మీరు తిక్కులో నాయన. ప్రతి ఆదివారం మందిరం, ప్రతి బుధవారం మందిరం, ప్రతి శుక్రవారం మందిరం, ప్రతి శనివారం మందిరం. ఏమంటే ప్రార్థన. వాళ్ళు బతుకుతున్నారు, మేము బతుకుతాం. మీకు తెలియదురా నాయన, మేము ఆశీర్వాదం కొరకు బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఆశీర్వాదం మాలో ఉన్నది. ఆశీర్వాదం అనుగ్రహించే దేవుడు మాతో ఉన్నాడు. మేము సిగ్గుపడు వారం కాదు. నా రాజు పిలవగానే, రాజు కోరుకొనగానే ఒక్క క్షణంలో కనురెప్ప పాటలో ఎక్కబడి ఆయన సమీపంలో మేము చేరబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? ఆశీర్వాదం ఎట్లా వస్తుందండి? 12వ అధ్యాయం ఆదికాండం, 12వ అధ్యాయం ఆదికాండం, మొదటి వచనం నుండి. యెహోవా నీవు లేచి ఏం చేయాలట? మనం ఏం చేయాలట? నీవు లేచి అంటే దానికి అర్థమైంది. మనం ఏమి చేయక కూర్చున్నామని అర్థం, ఏమి అడగక కూర్చున్నామని అర్థం, ప్రార్థన లేకుండా ఉన్నామని అర్థం, విశ్వాసం లేకుండా ఉన్నామని అర్థం, దేవుని సన్నిధిలో కనబడట్లేదని అర్థం. కనుక ఇప్పుడు ప్రారంభించు. నీవు లేచి నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి. ఎవరైనా మనుషులన్నా కనీసం ఆమెను అంటున్నారండి? ఎక్కడేసిన గొంగడంటే తెలియదు, అక్కడనే అంట. స్తోత్రం. ఎక్కడేసిన గొంగడంటే మర్చిపోయిన ఆ ఎనుగులో ఉన్నది కదా అని గొంగడు అన్నదంట. స్తోత్రం. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నేను మిమ్మల్ని కొట్టదాకా చూడొద్దు నాకు. స్తోత్రం కలుగును గాక. నిన్ను గొప్ప చేయుదును. ఆమేన్. అయ్యో అనండమ్మా, మీ సొమ్మేం తీసుకోవట్లేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఆమెను అంటుంటే మీ చుక్కలు ఏమైనా మగన పడతాయేమోనని. స్తోత్రం. హల్లెలూయా. గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. హల్లెలూయా. నిన్ను దూషించువాన్ని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని. ప్రైజ్ ది లార్డ్. లవ్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్త వంశములన్నీ, సమస్త జనులందరూ నీ వలన, ఆమేన్, ప్రార్థన చేస్తున్న నీ వలన, విజ్ఞాపన చేస్తున్న నీ వలన, వాక్యం చదువుతున్న నీ వలన వారు ఆశీర్వదింపబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకి చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఇస్సాకి సంబంధం కావాలి, వెతుకుతున్నాడు ఎలియాజరు. వెతుకుతుంటే ఆల్రెడీ అమ్మగారు కనబడ్డది.
కావలసిన నీళ్ళు ఇచ్చేసింది. నన్ను అడగద్దు, ఏం అడగద్దు, నన్ను మా మమ్మీ డాడీని అడిగాను నన్ను. దేనికి స్తోత్రం. ఇప్పుడు అమ్మాయిలు అయితే మా అమ్మ నాన్న చెప్పకు, నేను వస్తాను కానీ స్తోత్రం కలుగును కాక. అప్పుడు రిబ్కమ్ గారు ఏమందండి, నన్ను అడగద్దు, మా అమ్మ నన్ను అడగండి. మనకి ఇష్టమే, నాది ఇష్టం, మా స్తోత్రం కలుగునుగా. నేటి అమ్మాయిలు అయితే అమ్మ నాన్నకి చెప్పకు, వాట్సాప్ నెంబర్ తీసుకో, ఇన్స్టాగ్రామ్ తీసుకో, స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట విన్నా దాసుడు బయలుదేరుతున్నాడు లాబాను ఇంటికి. లాబాను చూడగానే ఏమన్నా నేను అంటున్నానండి, ఎలియాజరు ఏమైనా బోర్డు వేసుకున్నాడా, ఏమైనా రాసుకున్నాడా? కొంతమంది ట్రైన్లో వెదిలినప్పుడు కొంచెం మూర్ఛ రోగం ఉంటే రాసుకుంటారు పైన, నాకు మూర్ఛ రోగం ఉంది ఎవరైనా దయచేసి నేను కింద పడిపోతే కొన్ని నీళ్ళు నాకు తాగబెట్టని ఒక చిన్న స్లిప్ రాసుకుంటారు వాళ్ళు, ఒక అట్టముక్క రాసుకొని ఎప్పుడు మెడలో వేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడో ఏ అపాయం నష్టం జరుగుతుందో వారికి తెలియకుండా కనుక వారు ముందు జాగ్రత్తగా రాసిపెట్టారు. దేవుని స్తోత్రం. అట్లనే ఈ లాబాను ఇంటికి వెళ్ళిన ఎలియాజరు రాసుకున్నాడా? లేదండి, రాయబడలేదు. కానీ చూచిన వెంటనే ఏమంటున్నాడు లాబాను? ఏమంటాడండి? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా. ఆమేన్, హల్లెలూయా. మరి ఎలియాజరు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? ఆశీర్వాదములో ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను, మీ కుటుంబములన్నీ ఆశీర్వాదంగా దేవుడు మార్చుతున్నాడు కనుక మీ కుటుంబంలో పెడుతున్న ప్రతి అడుగు ఆశీర్వాదమై మారుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, ఆశీర్వదింపబడిన వాడా. దేవుడు నీ ప్రార్థన ఆశీర్వించాలని కోరుకుంటున్నాడు, నీ విశ్వాసాన్ని ఆశీర్వించాలని కోరుకుంటున్నాడు, నీ వ్యక్తిగత దేవుని సంబంధమైన సహవాసాన్ని ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నీ పిల్లల చదువులను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మంచి ఉద్యోగాలనిచ్చి ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మంచి ఇల్లునిచ్చి ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మంచి ఉద్యోగం నుంచి ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మంచి వ్యాపారంను అనుగ్రహించి ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మంచి రాబడి తగ్గించి ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి కోసమో కాదు, నీ కుటుంబం కొరకు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ వల్ల సమస్త వంశములు అనగా స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వాదం రావాలంటే మొదటగా లోకాన్ని విడిచిపెట్టాలి. ఏ వదిలిపెట్టాలటండి? లోకాన్ని విడిచిపెట్టాలి, లోక పద్ధతులను విడిచిపెట్టాలి, లోకములో సుఖభోగములు విడిచిపెట్టాలి, లోక సంబంధమైన వాటి మీద మనసును చంపివేసుకోవాలి. లోకము నీలో కనబడకుండా అది చంపివేయబడాలి. స్తోత్రం, హల్లెలూయా. నీలో దేవుని వాక్యం కనబడాలి, నీలో దేవుని ప్రేమ కనబడాలి, దేవుని ఆదరణ కనబడాలి, దేవుని వాక్యసారమైన జీవితం కనబడాలి, దేవుని సాక్ష్యం కలిగిన మంచి గుణలక్షణాలు నీలో కనబడుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రాహాం ఎందుకు దేవుడు ఆశీర్వించాడంటే దేవునికి ఇష్టం లేని వాటిని అన్నిటిని కూడా అబ్రాహాం వదిలిపెట్టాడు కనుక ఆశీర్వించబడ్డాడు. నీవు నేను కూడా, మన కుటుంబం కూడా ఎప్పుడు ఆశీర్వించబడుతుందంటే దేవునికి ఇష్టం లేని వాటిని అన్నిటినీ వదిలిపెట్టినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా విడిచిపెట్టగలిగిన గుణం కలిగి ఉండాలి. రెండవది విశ్వాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? విశ్వాసం కలిగి ఉండాలి. పుట్టిన పిల్లవానికి గీన మీద డాడీరా, గీన మీ మమ్మీరా, గీన మీ వాళ్ళు రా అన్నప్పుడు చెప్పినప్పుడు ఆ పిల్లవాడు ఎలాగైతే నమ్ముతాడో మనం కూడా గుడ్డిగా నమ్మాలి. ఎవరిని? లోకాన్ని కాదు, మనుషులను కాదు. దేనికి స్తోత్రం. ఎవరిని నమ్మాలట మనము? దేవుని యొక్క వాగ్దానాలని నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటిగా విడిచిపెట్టాలి, రెండవదిగా విశ్వాసం ఉండాలి, మూడవదిగా ప్రార్థన కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం. ఒక రెండు మాటలు చెప్పి మనం ముందుకు వెళ్దామండి. ప్రైజ్ ది లార్డ్.
యాకోబు గారు లాబాను ఇంటిని వదిలిపెట్టి వస్తున్న క్రమంలో ఆయనకు ఒక వార్త వినబడింది. ఏమనంటే, మీ అన్న అయిన ఏసావు నేను చంపడానికి కొంతమంది సైన్యం వేసుకొని బయలుదేరాడు నీ కొరకు అని చెప్పారు. అప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంటే, భార్యను ఒకవైపు, పిల్లలను ఒకవైపు, ఆయన సైన్యమును ఒకవైపు 4 విభాగాలు చేసి ఒక్కొక్కరి దిక్కున ఆయన పంపించాడు. అందరిని పంపించి ఒక్కడే మిగిలిపోయి దేవుని పాదం దగ్గర కూర్చున్నాడు. అందరూ వదిలిపెట్టిన తర్వాత దేవాతి దేవుడు ఆయన యుద్ధకు నిలిచి ఉన్నాడండి. దేనికి స్తోత్రం. మనం ఒక్కొక్కసారి బాధపడతాం ఏమనంటే, ఎవరు నాతో మాట్లాడరు, ఎవరు నన్ను ఇష్టపడరు, ఎవరు నన్ను ప్రేమించరు, ఎవరు నాకు సాయం చేయరు అని మనమాన్ని అనుకుంటాం. కానీ అన్ని ద్వారాలు మూయబడినప్పుడే దేవుని ద్వారం మొదలవుతుందండి. హల్లెలూయా, ఆమేన్. మనిషిని ద్వారం అన్ని మూయబడితే దేవుని ద్వారం తెరవబడితే దేనికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశం రాయబడి ఉంటుంది, అపవాది ఒక్క మార్గం మూసేస్తే నీ కొరకు ఎదుట నేను 7 మార్గములు తెరచదనన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అన్నట్టుగా యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించు. ఏ ఆశీర్వాదం లేకపోతే నీ రాజ్యం చేరలేను కదా, నా కుటుంబం నీలో కట్టబడదు కదా, నా కుటుంబం నీలో వాడబడదు కదా, కనుక నన్ను ఆశీర్వదించయ్యా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రాహాము అడుగుతున్నాడు ఏమనంటే, నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యం ఉన్నట్లుగా ఆశీర్వదించు ప్రభువా. దేనికి స్తోత్రం. ఎక్కడ ఉండాలి కుటుంబము? ఎక్కడ ఉండాలట అండి? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యోబు ఏం చేశాడో తెలుసా అండి? యోబు తన పిల్లలు దేవునికి వ్యతిరేకంగా దేవుని దూషించారేమో, దేవుని మీద చెడ్డ పలుకులు పలికారేమో, అబద్ధ మాటలు మాట్లాడారేమో అని భయము కలిగి రోజు వారి గురించి బలులు అర్పించేదండి, స్తుతి నైవేద్యం చెల్లించేది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లల విషయంలో నీ కుటుంబం ఒక బలిపీఠమే మారాలి. నీ కుటుంబంలో ధూప నైవేద్యం వేయబడాలి, స్తుతుల బలిపీఠం కట్టబడాలి, నిత్యము దేవునికి స్తుతి యాగం చెల్లించబడాలి. హల్లెలూయా. అప్పుడు నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వెతుకుతున్నాడు ఆయన. నోవా కుటుంబాన్ని చూశాడు, నోవా కుటుంబం తప్పిపోయింది. లోతు కుటుంబం చూశాడు, లోతు కుటుంబం తప్పిపోయింది. ఏలి కుటుంబం చూశాడు, ఏలి కుటుంబం తప్పిపోయింది. సమూయేలు కుటుంబం చూశాడు, సమూయేలు కుటుంబం తప్పిపోయింది. అన్ని కుటుంబాలు తప్పిపోతున్నాయి. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నా పితల కుటుంబం తప్పిపోయినట్లుగా నా కుటుంబం తప్పిపోద్దయ్యా. నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నీ చేత ఆశీర్వించబడిన కుటుంబమై మారాలయ్యా. ప్రార్థన చేస్తున్నాడు ఆయన. దేనికి స్తోత్రం. ఒకే ఒక్క కుటుంబం దేవుని చేత వర్ధిలింపబడిన కుటుంబం ఒకటే ఉన్నదండి బైబిల్లో. ఆ బైబిల్లో ఉన్న కుటుంబం ఏం తెలుసా అండి? మోషే కుటుంబం. ఆమేన్. మోషే కుటుంబం ఒక్కటే కుటుంబం అంతా కూడా దేవుని పరిచయం ఎదిగారు. హల్లెలూయా. రానున్న దినాల్లో నాకు ఇవ్వబడిన నా కుటుంబం అంతా దేవుని పరిచయం నిలబడతాము గాక, దేవుని కొరకు వాడబడతాము గాక, రాజ్యాలు గెలుచుదాము గాక, రాజ్యాలు కట్టుదాము గాక, అపవాది రాజ్యం కూర్చబడును గాక. స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదం రావాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి, రెండోది విశ్వాసం కలిగి ఉండాలి, మూడోది ప్రార్థన కలిగి ఉండాలి. అప్పుడు నిత్యం మన కుటుంబము ఆశీర్వాదం నొందిన కుటుంబమై మారుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్టి దేవుళ్ళ నీవు మీకును మాకును మన పిల్లలకును వారి తరములకు సదా నిలిచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లోక రాజ్యములన్నీ నిన్ను ఎలుగెత్తి స్తుతించాలంటే దేవుని ఆశీర్వాదం నీలో కనబడాలి, దేవుని ఆశీర్వాదం నీ కుటుంబంలో కనబడాలి, దేవుని ఆశీర్వాదం నీ పిల్లల భవిష్యత్తులో కనబడాలి, వారి చదువులో కనబడాలి. కనుక నువ్వు చేయవలసిన ప్రార్థన, తండ్రి దావీదు వలె నిత్యము నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నీలో కట్టబడాలయ్యా, ప్రార్థనలు ఎదగాలయ్యా,
వాక్యములు ఎదగాలయ్యా, విశ్వాసం